ఉత్తరాఖండ్ కాంగ్రెస్ లో మరోసారి కోల్డ్ వార్ మొదలైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టే ఆలోచనలో ఉన్నారు జానారెడ్డి. క్యాబినెట్ బర్త్ ఆశలు పెట్టుకున్నటువంటి రాజగోపాల్ రెడ్డికి ఇదొక చేదు వార్త అని చెప్పొచ్చు. రెడ్డి కోటలో పోస్ట్ గ్యారంటీ అంటూ ప్రచారం చేసుకున్నారు ఆయన. అయితే లాస్ట్ మినిట్ లో జానారెడ్డి రంగంలోకి దిగారు. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకి అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు ఆయన. అధిష్టానానికి లేఖ కూడా రాశారు. రంగారెడ్డి జిల్లా నుంచి పోటీ పడుతున్నారు వారంతా కూడా రెడ్డి సామాజిక వర్గమే కాబట్టి వారిలో ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా జానారెడ్డి కోరినట్టు తెలుస్తోంది. అయితే రాజగోపాల్ రెడ్డికే ఎందుకు ఇవ్వాలనేటువంటి ఆలోచనలో కూడా ఆయన లేఖలో మెన్షన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే రెడ్డి కోటలో తనకి ఈ పోస్ట్ రాబోతోంది, నేను క్యాబినెట్ లో ఉండబోతున్నానని చెప్పి ఆశించిన రాజగోపాల్ రెడ్డికి ఇదొక బిగ్ షాక్ గా చెప్పొచ్చు. ఇప్పటికే ఆ పార్టీలో నుంచి అదే కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి మంత్రిగా ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండగానే మరోసారి తన తమ్ముడికి మంత్రి పదవిలోకి చోటు లభిస్తుందని చెప్పడం. నల్గొండలో ఇప్పటికే 2 రెడ్డి మంత్రులు ఉన్నారు. మరొక రెడ్డికి అవకాశం కల్పిస్తే ఎలా ఉంటుందని కొంత ఆందోళన కూడా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే జానారెడ్డి లేక రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టే అవకాశం కనబడుతోంది.